దేవుని వాక్యంలో మనము వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 9 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందాం. నీవు విత్తనములు పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. దేవుడు ఆశపడేది నువ్వు ద్రాక్ష తోటను నువ్వు సిద్ధపరుస్తున్నట్లయితే ఆ విత్తనాల మధ్యలో వేరే విత్తనాలను నువ్వు కలపకూడదని అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నాటుతున్నటువంటి తోటలో ఒక రకమైనటువంటి విత్తనాలు మాత్రమే నువ్వు విదజల్లాలి. లేకపోతే ఏమవుతుందంట ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆ తోట అంతా కూడా నశించిపోతుందని మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చదవండి. నీవు విత్తనములు పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదని జతపరిచి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనుపనారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకునవలెను. చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దీనికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవునికి ఏ రోజు కూడా మిక్స్చర్ అనేది ఇష్టం లేదు. మనం ఈ లోకంలో బ్రతుకుతుండగా దేవుడు ఆశపడేది నువ్వు వాక్యములో స్థిరపడి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పోయినసారి మనం దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జీవిత విధానాన్ని మనం చూసినట్లయితే అందులో నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం చదివాం. యోర్దానులకు వెళ్తుండగా మొదట తలగాదు పెట్టింది, పాదములను స్థిరపరచాల. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ లోకంలో జీవించాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు కావాలా? మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకం తెరవబడాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ మీదికి దేవుని యొక్క అభిషేకము కృమ్మరింపబడాలి. మీ హృదయము దేవుని హృదయముతో జతపరచబడాలి. దేవుడు మిమ్మల్ని చూసి ఇదిగో నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నేను వారి యందు నేను ఆనందించుచున్నాను అనే మాటను మీరు వినాలనుకుంటున్నట్లయితే నులవెచ్చనగా మీరు బ్రతకకూడదు. హల్లెలూయా. అటు వేడిగా కాదు, ఇటు చల్లగా కాదు. లోకములోను వాక్యములోను 2 దోణలోనూ ప్రయాణం చేద్దామనే తీర్మానం తీసుకున్నట్లయితే మనము నులవెచ్చనగా ఈ లోకంలో జీవించినట్లుగానే ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నులవెచ్చనగా జీవించినట్లయితే, నువ్వు 2 యజమానులను కలిగి ఈ లోకంలో నువ్వు జీవించినట్లయితే, నువ్వు 2 రకాలైనటువంటి వ్యక్తులను నువ్వు జతపరిచినటువంటి వ్యక్తివైతే నువ్వు దేవుడు అంటున్నాడు ఆయన నోటి నుంచి నేను ఉమివేస్తానని అంటున్నాడు. పోయినసారి మనం చదువుకున్నాం, నోటిలో నుంచి ఉమివేయటం అని అంటే ఏంటి? దేవుని వాక్యం అంటుంది మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా బ్రతుకుచున్నాడు. నులవెచ్చనగా ఉన్న క్రైస్తవులను దేవుడు ఉమివేసే ఆ రోజులు దగ్గరలో ఉంది అని అంటే అర్థం ఏంటి? అటువంటి ప్రజలకు ఇక మీదట దేవుని యొక్క స్వరమును దేవుడు వినిపించాడు. అటువంటి ప్రజలకు దేవుని యొక్క ఆలోచనను దేవుడు వినిపించాడు. మనకు తెలుసు, ఒక సమయంలో దావీదు కూడా ఈ రీతిగా బత్షెబతో పాపము చేశాడు. దేవునికి విరుద్ధమైనటువంటి పనులను చేసి దేవుని హృదయానికి విరుద్ధంగా ఆయన ఆలోచించినప్పుడు హత్య కూడా చేసి ఎంతో ఘోరమైనటువంటి మోసాలు పాపములు తను చేసినప్పుడు అప్పుడు వరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ స్వరం ఆగిపోయింది. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి దావీదుకు కూడా కనీసము దేవా నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని అడగటం మానివేశాడు. ఎందుకోసమనంటే పాపములో లీనమైపోయాడు. ఈరోజు నువ్వు లోకంలో లీనమైపోయినట్లయితే దేవుని స్వరము వినడం మాని సంవత్సరాలైనా కానీ నువ్వు గుర్తెరగని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోతావు. జాగ్రత్త. నువ్వు దేవుని హృదయాన్ని పోలిన హృదయాన్ని నువ్వు కలిగి నువ్వు లేకపోతే, దైవికమైనటువంటి దర్శనముతో నువ్వు జతపరచబడకపోతే, నీ స్వయ ఆలోచనలో నువ్వు ముడిపడి నువ్వు జీవించినట్లయితే ఆయన నీతో మాట్లాడడం మాని, ఆయన నీతో పాటు నడవడం మాని, ఆయన దర్శనం నీతో పంచుకోవడం మాని సంవత్సరాలైనా కానీ నువ్వు తెలుసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోతావు. ఈరోజు క్రైస్తవులుగా ఉండడం గొప్ప కాదు, ఆయనతో పాటు నడవటము, ఆయన మనని చూసి ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమార్తె, వారి యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఒక ప్రశ్న మీతో నేను అడుగుతాను సంగమా, కఠిన హృదయం ఎటువంటి వారు కలిగి ఉంటారు? కఠిన హృదయము ఎటువంటి వారు కలిగి ఉంటారు? చాలామందిని అడిగినట్లయితే వివిధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటారు మద్యం సేవించే వారి హృదయాలు కఠినంగా ఉంటాయి. కొంతమంది అంటారు ఒంటరిగా బ్రతికే వారి హృదయాలు కఠినంగా ఉంటాయి. కొంతమంది అంటారు హత్యలు చేసేవారి హృదయాలు కఠినంగా ఉంటాయి. కొంతమంది అంటారు దొంగతనాలు దోపిడులు చేసేవారి హృదయాలు కఠినంగా ఉంటాయి. కొంతమంది అంటారు ఇదిగో లౌకికంగా బ్రతికే వాళ్ళు, దేవుడు లేని వారు కఠినంగా ఉంటారు.
కానీ ఈరోజు సంఘం అని నేను అంటున్నాను, కఠినంగా ఉండేది, కఠిన హృదయముకు ఎక్కువ శాతము ఛాన్సెస్ ఉండేది బయట ఉన్న ప్రజలకు కాదు, లోపల ఉన్న ప్రజలే. మీరు మర్చిపోకండి. మనం చూస్తున్నాము లూకాసు వార్త 15లో మనకు తెలుసు, పెద్ద కుమారుని హృదయం ఏ రీతిగా కఠినంగా మారిపోయిందో. తండ్రి గృహంలో నివసిస్తూనే ఉన్నాడు, కానీ తండ్రి లోనికి పిలిచినప్పుడు రావటానికి తనకు మనసు లేదు. తండ్రి గృహంలోనే నివసిస్తున్నాడు, కానీ తన హృదయం ఎంతగా కఠినంగా మారిపోయిందనంటే, నీతో పాటు నేను నిన్ను సేవించాను అని అంటున్నాడు. తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, కానీ ఆయన జీతగాడిలాగా ఏదో నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతలు నేను చేశాను అని అంటున్నాడు, కానీ ప్రేమపూర్వకంగా తండ్రితో సంబంధం కలిగి లేడు. ఇంటితో సంబంధం ఉన్నవాడు తండ్రితో సంబంధం కోల్పోయి బ్రతికాడు. సేవకులతో సంబంధం కలుపుకున్నాడు, కానీ ఆత్మీయమైనటువంటి దర్శనం ఉన్నటువంటి ఆత్మీయ తండ్రితో సంబంధం లేకుండా జీవించిన వాడు కఠిన హృదయం కలిగిన వాడని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ లోపల కూర్చొని వాక్యాన్ని వింటున్న మన హృదయాలు కఠినంగా మారే ఛాన్సెస్ 100% ఉంది. ఎందుకంటే విని 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 ఈ వాక్య ప్రకారం నువ్వు జీవించకపోతే నీ హృదయం కఠినంగా మారిపోతుంది. హల్లెలూయా. వాక్యం వినని వారు కాదు, వారి హృదయాలు కూడా కఠినంగా ఉంటాయేమో, కానీ వారి హృదయ కాఠిన్యత్వం కంటే కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని విని 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 కొన్ని సంవత్సరాలుగా తరచుగా వినినాక కూడా మనము దాని ప్రకారము జీవించడానికి ఉన్నటువంటి తీర్మానాలు మన జీవితంలో మనం తీసుకోకపోతే, ఇదిగో కఠిన హృదయము నీ నుంచి ప్రారంభమవుతుంది. నీకు తెలియకుండానే నువ్వు దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు కోల్పోతావు. నీకు తెలియకుండానే దేవుని యొక్క సన్నిధిలో నుంచి నువ్వు దూరం అయిపోతావు. నీకు తెలియకుండానే దేవుని యొక్క శబ్దాన్ని వినడం నువ్వు మానివేస్తావు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటుండగా చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన హృదయంలో ఒక కోరిక ఉండాలా. ఈరోజు నేను యోర్దాన్లో కేవలము పాదం మాత్రం పెట్టుంటే కనుక వచ్చే వారం కల్లా నేను మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. మోకాళ్ళ అనుభవంలో మీరు ఉన్నట్లయితే మీరు ప్రార్థన చేయాల, ప్రార్థనతోనూ వాక్య ధ్యానముతోనూ మీరు అడగాల, ప్రభువా ఇదిగో వాక్యము కోసము, నీ సన్నిధి కోసము, నీ సాన్నిధ్యము కోసం ఉన్నటువంటి ఆకలి నా కడుపులో రగిలిపోవాలనైనా. అప్పుడు ఆ యోర్దాన్ ఎక్కడికి పెరుగుతుంది? నీ ఛాతి వరకు. నీ హృదయంలో దేవుని యొక్క వర్తమానాన్ని నువ్వు దాచుకునే అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ తర్వాత నీ మెడ వరకు వస్తుంది. మెడ అనగా ఏంటి? నీ మొండితనాన్ని, నీ మొండి మెడను మార్చేది దేవుని వాక్యము మాత్రమే. ఈరోజు నీ కఠిన హృదయాలను మార్చడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు మారలేకపోతున్నావేమో. నువ్వు ఇతరులను ప్రేమించడానికి నువ్వు శ్రమించినా ప్రేమించలేకపోతున్నావేమో. ఇతరులను గౌరవించడానికి నువ్వు శ్రమించినా నీ జీవితంలో వ్యక్తిగతంగా నీకున్నటువంటి మార్పులను నువ్వు తీసుకొని రావాలని నువ్వు ప్రయత్నించినా నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకనంటే నీ వల్ల అసాధ్యము. నువ్వు బలహీన పాత్రవు. నీకు వాక్యము తోడుగా ఉంటేనే అది సాధ్యము. అందుకనే చూడండి, తప్పిపోయిన కుమారుడు ఎక్కడెక్కడో తిరిగాడు. చివరిగా పందుల గుంపులో నుంచి పరిగెత్తుకుంటూ తండ్రి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు తండ్రి తనని చూసి దూరం నుంచే పరిగెత్తుకుంటూ పోయి మొట్టమొదటిగా చేసింది తన మెడ మీద ముద్దు పెట్టాడు. ఎందుకంటే ఒక ఆత్మీయ తండ్రి కావాలని హృదయంలో ఉన్నటువంటి మొండితనాన్ని, కఠినత్వాన్ని తొలగించడానికి. చాలామంది ఏమంటారు తెలుసా? మాకు ఆత్మీయ తండ్రి అవసరం లేదు, మాకు బైబుల్ ఉందిలే, మేము చదువుకుంటాం. మాకు ఎవరు మమ్మల్ని కరెక్ట్ చేయకూడదు, మమ్మల్ని ఎవరు సరి చేయకూడదు, ఎందుకంటే మాకు బైబుల్ ఉంది, మేము చదువుకుంటాం. దేవుని సన్నిధి మందిరంలో ఎలా ఉంటుందో అక్కడ కూడా దేవుని సన్నిధి మా ఇంట్లో కూడా ఉంటుంది. కొంతమంది అంటారు మాకు సంఘమే అవసరం లేదు, మేము ఇంట్లో కూర్చొని కూడా మేము ఆరాధించగలుగుతాం. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆదాము అవ్వ కూడా దేవుని యొక్క మాటకు విరుద్ధంగా వారు చేసి పాపము చేసిన వెంటనే వారి జీవితంలో ఏం జరిగింది? వారి నేత్రములు తెరవబడ్డాయి. ఆ తర్వాత వారు నగ్నంగా ఉన్నారనే సత్యాన్ని వారు తెలుసుకున్నప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి ఆకులన్నీ తెంచుకొని దాన్ని దుస్తులుగా మార్చుకొని వారిని వారు కప్పుకున్నారు. వారి ఉద్దేశం కూడా ఏంటి? మాకు దేవుడు అవసరం లేదు, మాకు కనిపించే ఆకులు చాలండి, మేము చర్చికి పోనవసరం లేదు, మేము వీటితో మేము కప్పుకుంటాంలేండి. మా ఆత్మీయ జీవితంలో మాకు బలహీనతలు ఉంటే మాకు దైవజనుడు అవసరం లేదు, మాకు ఒక పాస్టర్ అవసరం లేదు, మాకు ఒక సంఘ కాపరి అవసరం లేదు, మమ్మల్ని సరి చేయడానికి ఎవడు అవసరం లేదు, వీ క్యాన్ కవర్ అవర్ సెల్ఫ్, మమ్మల్ని మేము కప్పుకుంటాం అని చెప్పి ఆకులను తెంపుకున్నారు. వాళ్ళు కప్పుకున్నారు. వారు అనుకున్నారు మాకు ఇదిగో దాచుకోవడానికి ఒక స్థలం ఉంది అని చెప్పి ఒక పొద వెనకాల దాచుకున్నప్పుడు ప్రతిరోజు వచ్చినట్లుగానే దేవుడు వచ్చాడు. ఆదామా ఇవెక్కడ? నేను నగ్నంగా ఉన్నాను. ఎవరు చెప్పారు? నేను చేయకూడదనే పని నువ్వు చేసావా? అవును చేశాను. మీకు తెలుసా, ఈరోజు ఆ కథ గురించి ధ్యానించుకునే సమయం మనకు లేదు, కానీ వారు కట్టుకొని వారు కప్పుకున్న వస్త్రములను దేవుడు తీసివేసి వేరే వస్త్రమును ధరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఆబేలు కయీను కూడా వారు ఇచ్చినటువంటి బలులలో దేవుని వాక్యం ఉంటుంది, విశ్వాసముతో ఆబేలు అర్పించినటువంటి ఆ అర్పణను దేవుడు స్వీకరించాడు, కయీను అర్పించినటువంటి అర్పణను దేవుడు స్వీకరించలేదు. ఎందుకోసము? విశ్వాసం ఎక్కడిది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ కయీను ఆబేలు ఆ ఇంట్లో పెరుగుతుండగా ఆదాము అవ్వతో అడిగే ఉంటారు, తల్లి తండ్రి ఏంటి నాన్న ఇటువంటి మృగము లేకపోతే జంతువు యొక్క చర్మాన్ని నువ్వు ధరించుకుంటున్నావు, ఇదేనా మన దుస్తులు అన్నప్పుడు వాళ్ళు చెప్పే ఉంటారు, ఇదిగోనమ్మా మేము మా చేతుల ద్వారా తయారు చేసుకున్నటువంటి దుస్తులు ఉన్నాయి, మా పాపముల నుంచి మా నగ్నత్వం నుంచి మేము కప్పిపుచ్చుకున్నటువంటి ఆ దుస్తులు ఉన్నాయి, ఇదిగో ఈ చెట్టు నుంచి మేము తీసుకున్నటువంటి కొమ్మలు ఆకులు మేము చుట్టుకున్నాం. కానీ కొంతకాలము తర్వాత ఎండగొట్టినప్పుడు వానగొట్టినప్పుడు ఆకులు అన్నీ కూడా వాడిపోయాయి, అవి ఎండిపోయాయి, అవి రాలిపోయాయి, ఎక్కువ కాలం మేము కప్పుకోలేకపోయాము. కానీ దేవుడు కప్పినటువంటి వస్త్రములు ఇదే రీతిగా ఉండిపోతున్నాయి. హల్లెలూయా. ఈరోజు ఒక అధికారి లేకుండా, ఒక కాపరి లేకుండా, ఒక దైవజనుడి నీ జీవితంలో లేకుండా నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు పోషించుకోగలుగుతావని అనుకుంటే మాత్రము అది తప్పు. నువ్వు కప్పుకునే నీ వస్త్రములన్నీ కూడా ఎండ కొట్టినప్పుడు, గాలి వీసినప్పుడు, వాన వచ్చినప్పుడు అవన్నీ కూడా చెరిగిపోతాయి, అవన్నీ కూడా దూరం అయిపోతాయి, అవన్నీ కూడా ఎండిపోతాయి, రాలిపోతాయి, వాడిపోతాయి, నువ్వు నిలబడలేవు. ఈరోజు నీకు కావాల్సింది ఒక ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూద్దాము, జకరియా ప్రవచనంలో 7వ అధ్యాయము 11 నుంచి రాయబడినటువంటి వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యంలోకి లోతుగా మనం వెళ్దాం. జకరియా ప్రవచనము 7వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు దయచేసి చదవండి. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. వినండి, అయితే వారు ఆలకించలేదంట, మొదటి విషయం. రెండోది మూర్ఖులుగా ఉండిపోయారంట. మూడోది ఏంటనంటే చెవులు మూసుకున్నారంట. ఈ 3 విషయాలు మీరు గమనించుకోండి. ఆలకించకపోవడం అని అంటే ఏంటో తెలుసా? బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్, లేదా నిద్రపోయే గుంపు. జాగ్రత్తగా వినాలా. మీరు దయచేసి పడుకునేటట్టు మీకు అనిపించినట్లయితే పక్కన బ్రదర్తో చెప్పండి, కొంచెం పెన్నుతో పొడవండి. మిమ్మల్ని మీరు గిచ్చుకున్నా పర్వాలేదు. నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవించిన దాన్ని బట్టి దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమంటాడు తెలుసా? నేను పిలిచినప్పుడు వాళ్ళు వినలేదు గనక వాళ్ళు పిలిచినప్పుడు నేను వారిని వినిపించుకోనని అంటున్నాడు. ఆ పరిస్థితి మీకు రావద్దనంటే ఈరోజు మీరు విత్తే విత్తనాలు, నిద్రకు సంబంధించిన విత్తనాలను మీరు విత్తకండి. ఎందుకోసమనంటే నిద్రించడం అని అంటే ఏంటో తెలుసా? మరణానికి సమానమే. ఈరోజు మీరు దేవుని మందిరంలో దేవుని వాక్యము విత్తబడుతుండగా మీరు నిద్రించినట్లయితే మీ జీవితంలో కొన్ని ఏరియాస్లో కొన్ని మరణాలు సంభవిస్తాయి. మీరు అనుకుంటారు, మందిరానికి వచ్చాము, ఎందుకు ఆశీర్వాదాలు రాలేదండి? మేము సండే ప్రతిరోజు చర్చికి వస్తామండి. కాకపోతే మనం పరీక్షించుకో, ప్రతిరోజు చర్చికి వచ్చి ఏం చేస్తున్నాం? మనము చక్కగా పడకేసుకొని నిద్రపోతున్నాం. కొన్ని వారాల క్రితం మనం విన్నాం కదా, దేవుడు ఏమన్నాడు? లెమ్ముని పడకెత్తుకొని నడవమన్నాడు. మరి అది మనం చేయాలి. ఇక్కడ మందిరంలో కూర్చున్నప్పుడు పోయిన వారం నిద్రపోయి ఉంటే కనుక ఈ వారం నిద్రపోకండి. దేవుని వాక్యం అంటుంది చూడండి, మొట్టమొదటి విషయమే జకరియా ప్రవచనము 7వ అధ్యాయంలో రాయబడిన విషయాన్ని ఫస్ట్ వర్డ్ ఏమంటున్నాడు? వారు ఆలకించలేదనంట. డి నాట్ పే అటెన్షన్. నిద్రపోయేవారు ఎవరు కూడా ఆలకించలేరు. అయితే నిద్రపోతున్న వారి గుంపును బట్టి దేవుడు ఒక మాట అన్నారు. వారు ఎటువంటి వారంట తెలుసా? మూర్ఖులు. అది మాత్రమే కాదు, వారు ఏంటంట? వినకుండా వారి చెవులను, నిద్రపోచున్నవాడు చెవులు మూసుకున్నట్టే కదా. దేవుని సన్నిధిలో చెప్పబడుతున్నటువంటి వాక్యాలు మీరు వినండి, చదవండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను, తన ఆత్మ ప్రేరేపణ చేత ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాటలను తాము వినకుండునట్లు, వారు వినకుండా ఉండినట్లుగా హృదయములను కురవిందము వలె కఠినపరుచుకొని, హృదయమును వారు కఠినపరుచుకొని గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. మహో ఉగ్రత వారి మీదకి వచ్చాను అని దేవుని వాక్యంలో రాయబడింది. మందిరానికి వచ్చి నిద్రపోయేదానికైతే ఆదివారం నాడు మనం తయారై కుటుంబంతో ఎందుకు మనం రావడం? ఇక్కడికి వచ్చి కూర్చునేది ఎందుకు? మన జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదా? 1 గంట సేపు మనం మెలకుగా ఉండలేము అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అపవాది చేసే తంత్రం అది. మీ శరీరాలను నిద్రపుచ్చడం, సమయోచితమైనటువంటి జ్ఞానము లేకుండా, సమయోచితమైన అభిషేకము మీ జీవితంలో లేకుండా మీరు ఈ రీతిగా మీరు ఉన్నట్లయితే జీవితంలో మనం ముందుకు పోలేం. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్స్. హల్లెలూయా.
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నిర్లక్ష్యంగా మనం ఉన్నట్లయితే, దేవుని ఆత్మచేత ఇవ్వబడినటువంటి వాగ్దానాలను మనం స్వీకరించకపోతే, ప్రియ సంగమా, దేవుని యొక్క ఉగ్రతను మన జీవితంలో మనం చూస్తాం. తిరిగి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. చూడండి, మనందరికీ ఇష్టం ఉంది, మనం ప్రార్థన చేసిన వెంటనే పరలోకం తెరవబడాలి, మనం ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్ముడు దిగి రావాలా, మనం ప్రార్థన చేసిన వెంటనే కార్యములు జరగాల, దేవుడు కూడా పరలోకం నుంచి చెప్పాలా, ఇదిగో నా ప్రియ కుమారుడు ప్రియ కుమారతే, నేను వారి యందు ఆనందిస్తున్నాను. ఆ మాట వినాలని మనందరికీ ఉంటుంది ఆశ. కానీ అలాగ చేయడానికి, ఆ స్థితిలోకి మనం రావటానికి దెర్ ఇస్ ఎ కండిషన్. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాన్ని మనం ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, ఆయన గలీలీని విడిచి యోర్దానుకు వచ్చినప్పుడు, మీకు తెలుసా, సుమారు 30 సంవత్సరాల వయస్సు తనది. 30వ సంఖ్య 30 అనే నంబర్, ఇట్ స్టాండ్స్ ఫర్ మెచ్యూరిటీ, పరిపక్వత అని అర్థం. 30వ సంవత్సరము పరిపక్వతలోకి రావటం. ఎందుకనంటే ఐగుప్తులో యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే 30వ సంవత్సరం తను అక్కడ ఏలటం మొదలుపెట్టాడు. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే 30వ సంవత్సరము తను రాజుగా ఇశ్రాయేలుని పరిపాలించడం మొదలుపెట్టాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభుకు కూడా పరలోకం తెరవబడేది 30వ సంవత్సరమే. 30 అనే సంఖ్య పరిపక్వత, ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈరోజు పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలనుకుంటే మాత్రం మీకు మెచ్యూరిటీ అవసరం. మీరు ఎన్ని సంవత్సరాలైనా కానీ క్రైస్తవులుగా మీరు సంఘానికి వచ్చి మీరు వెళ్ళిపోవచ్చు, పాలు తాగే అనుభవంలోనే మీరు స్థిరపడి ఉంటే కనుక యూ విల్ నెవర్ బికమ్ మెచ్యూర్. మీరు దేవుని వాక్యాన్ని విని మీ హృదయాలను తెరుచుకొని కఠినమైనటువంటి మనస్సును మీరు తొలగించి, దేవా ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట నాతోటే అని చెప్పి మీ జీవితాలను మార్చుకోవడానికి ఉన్నటువంటి తీర్మానం మీరు తీసుకుంటే, ఒక పరిపక్వతను దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు బాధ్యతలను అప్పచెప్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా, మనకు గొప్ప గొప్ప విషయాలు కావాలి మనకి. అందుకే నేను చెప్పాను, యోర్దానుకు నువ్వు పోయినప్పుడు తల ముందట పెట్టవు, నువ్వు తలబెట్టిపోతావు యోర్దాన్తో. పాదాలతోనే కదా లోపలికి వెళ్ళేది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కూడా మెట్టుగా నువ్వు ఎదగాల దేవుని సన్నిధిలో. అదే దేవుడు ఆశపడేది. ఏ మెట్టును కూడా నువ్వు స్కిప్ అవ్వలేవు. అందుకే యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నామని అంటే, ఆయన కంటే గొప్ప ఉదాహరణ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. చిన్న చిన్న విషయాలలో మనం నమ్మకంగా లేకపోతే సంగమా, గొప్ప విషయాలు దేవుడు మన చేతిలో పెట్టాడు. యవనస్తులు మొదలుకొని నేను మాట్లాడుతున్నాను. ఉదయాన్నే నువ్వు లేచే విషయంలో నువ్వు 10 గంటలకు నిద్ర లేచినట్లయితే రేపటి రోజు నీకు పెళ్ళి కాదు. నువ్వు ఎంత అందంగా ఉన్నా కానీ, ఎంత అద్భుతంగా ఉన్నా కానీ, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా కానీ, ఎంత జీతం ఉన్నా కానీ, నువ్వు ఉదయాన్నే నీ జీవితంలో నువ్వు లేచి నీ యొక్క పనులను చూసుకునే నీ మనసు లేకపోతే దేవుడు నీకు వివాహం చేయనివాడు. ఎందుకు తెలుసా? నీ భర్తను నువ్వేం చూసుకుంటావు, నీ భార్యను నువ్వేం చూసుకుంటావు. ఉదయాన్నే లేవడానికి నీకు అలవాటు లేకపోతే నీకు దేవుడు సంతానాన్ని ఇవ్వడు. ఎందుకో తెలుసా? యవన బిడ్డలు అని అంటే ప్రతి 2 గంటలకు వారికి ఫీడింగ్ ఇవ్వాలా. నీకు నిద్ర కదా ముఖ్యం. నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహం నిద్రనే కదా. అలాగ అది ఉన్నప్పుడు దేవుడు ఇంకో ఆశీర్వాదాన్ని ఇవ్వడు. ఎందుకంటే నిన్ను నమ్మి ఎలాగ బిడ్డలను ఇస్తాడు? నిన్ను నమ్మి ఇంకొక వ్యక్తిని నీకు ఎలాగ ముడిపెడతాడు? నిన్ను నమ్మి దేవుడు ఎట్లాగా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వగలుగుతాడు? ఇవి ఆలోచించాలా. ఈరోజు యవన బిడ్డలుగా ఉంటుండగా నీ విషయాలు నువ్వు చూసుకోలేవు. నీ రూమును శుభ్రపరచలేవు, నీ బాత్రూమ్ నువ్వు కడగలేవు, నీ గిన్నెలను తోమలేవు. రేపటి రోజు వేరే ఇంటికి నువ్వు ఎలాగ వెళ్తావు? వేరే ఇంట్లో ఉన్నటువంటి బెడ్షీట్లు నువ్వు ఎలాగ నువ్వు సరి చేస్తావు? వేరే వ్యక్తి యొక్క గిన్నె నువ్వు ఎలాగ కడుగుతావు? వేరే వ్యక్తి కోసం నువ్వు ఛాయ్ ఎలా పెడతావు? వేరే వ్యక్తి కోసం నువ్వు ఎలాగ సేవలు అందిస్తావు? నీకు నువ్వు చూసుకునే బాధ్యత నీకు లేనప్పుడు నీకు ఒక కుటుంబం అవసరమా? చిన్న చిన్న విషయాలలో మనం నమ్మకంగా లేకపోతే గొప్ప విషయాలు దేవుడు మనకు అప్పచెప్పడు. మనం ఎన్ని సంవత్సరాలైనా ఎడారిలో తిరుగుతూనే ఉంటాం. మనని కానాన్లోకి పంపించాడు. ఎందుకంటే మన హృదయం ఇంకా సెట్ కాలేదని అంటారు. దావీదు జీవితాన్ని చూడండి. చిన్నగా ఉన్నటువంటి తండ్రి యొక్క గొర్రెలు, తన గొర్రెలు కూడా కాదు, తండ్రి గొర్రెలను చాలా బాధ్యతగా తను చూసుకున్నాడు. వాటికి కావాల్సినటువంటి పచ్చని గడ్డిని వారికి ఇవ్వటము, చక్కటి నీటి కాలువ దగ్గర దాన్ని నడిపించడము, వాటన్నిటి భద్రత గురించి ఆలోచించాడు ఈ చిన్న దావీదు. అంతే మాత్రం కాదు, అక్కడ సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటన్నిటికి వ్యతిరేకంగా పోతే పోనో గొర్రెనే కదా నా ప్రాణం ఎందుకని అనుకోలేదు. తన ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. ఇవన్నీ చూసినటువంటి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ వ్యక్తి ఉంటే చాలు, ఒక మంచి కాపరి నా రాజ్యాన్ని ఏలడానికి నేను ఎన్నుకుంటాను. హల్లెలూయా. సౌలు జీవితాన్ని దేవుడు చూశాడు. గాడిదల కోసం ఇన్ని దినాలు వెతికేవాడు రేపటి రోజు నా రాజ్యాన్ని కూడా పట్టించుకుంటాడనే ఉద్దేశంతోనే సౌలును కూడా రాజుగా మార్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్న చిన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. భార్యాభర్తల మధ్యలో అనుబంధం ఉండాలి.
అది లేకపోతే గొప్ప విషయాల్ని దేవుడు మీ జీవితంలో ఇవ్వడు. ఎందుకంటే ఆశీర్వాదాలను ప్రేమించుకుంటూ మీరు జీవించి ఒకరినొకరు మీరు ప్రేమించకపోతే మీ జీవితంలో ఎన్నడూ ఆశీర్వాదాలను ఇవ్వడు దేవుడు. ఎందుకంటే ఒకరినొకరి కంటే కూడా మీకు ఆశీర్వాదాలు ప్రాముఖ్యమైపోతాయి. మీ కుటుంబంలో ప్రమోషన్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా? దేవుడు మీ ప్రార్థన తక్కువైనందుకు కాదు, నువ్వు నీ భార్యను ప్రేమించడం లేదు కాబట్టి నీకు ప్రమోషన్ రావట్లేదు. ఇప్పుడున్నటువంటి ఉద్యోగంలోనే నువ్వు ఇంటికి సమయానికి రావడానికి టైం లేదు. ఇప్పుడున్నటువంటి ఉద్యోగంలోనే నీ భార్యతో నువ్వు మాట్లాడడానికో నీ పిల్లలను పట్టించుకోవడానికో నీకు సమయం లేదు. రేపటి రోజు ప్రమోషన్ వస్తే ఇంటికి కూడా రావేమో. అందుకే దేవుడు ఇవ్వడేమో ప్రమోషన్. ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దైవికమైనటువంటి జ్ఞానముతో, దేవా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నా గురించి, నాకు అప్పగించినటువంటి చిన్న బాధ్యత. ఈరోజు నేను ఎందుకు అంటున్నానంటే, చెప్పులు కుట్టుకునే బాధ్యత అయినా పర్వాలేదండి, మనకి దాంట్లో నమ్మకంగా మనం ఉండాలా, నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే అబ్రహాం లింకన్ అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన హేళన చేయడానికి గుంపులో నుంచి ఎవరో అన్నారట, ఇగో ఈ చెప్పులు మీ నాన్న కుట్టినవేనని. చెప్పులు కుట్టువాడి యొక్క కుమారుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? చాలా సంతోషం, ఈరోజు వరకు మా నాన్న కుట్టిన ప్రతి చెప్పు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండేనానంటే ఎవరు కూడా తిరిగి రాలేదు మళ్ళీ కంప్లైంట్ కోసం, నీ చెప్పులు కూడా బాగుందని అనుకుంటున్నాను, లేనైతే నేను కొత్తది నేను తయారు చేసి ఇస్తానని అన్నాడు. ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఎవరు నేను వేలెత్తి చూపించాలని నువ్వు ప్రయత్నించినా కానీ నీ హృదయములో నీకున్న స్థానం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. హల్లెలూయా. ఆ రీతిని బట్టి నువ్వు ముందుకు నడవడం నువ్వు నేర్చుకోవాలా. చిన్న చిన్న విషయాల్లో నీ బాధ్యతలను నువ్వు సరిగ్గా చూసుకున్నట్లయితే దేవుడు గొప్ప బాధ్యతలను నీ చేతిలో అప్పగిస్తాడు. మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మని పొందుకోవడానికైనా ఇదిగో పరలోకం తెరవబడము, దేవుడు తనతో మాట్లాడడము, ఇదంతా జరగడానికి ముందు ఏం చేశాడో మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడండి. మనం ఉంటామా? ఒకసారి ఆలోచించండి. 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడంటే సాధారణమైనటువంటి విషయం కాదు. పరలోకపు మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు, ఆయన చూస్తూ ఉండగానే మరణించారు ప్రజలు. వెళ్ళి వెంటనే తిరిగి లేపాడా? లేపలేదు. నేను అంటున్నాను, యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ రోజుల్లో ఒక 15 నిమిషాలు భోజనం ఆలస్యమైందనుకో, కొంతమంది తినకుండా వెళ్ళిపోతారు, కొంతమంది నాకు అవసరం లేదని మొండికేస్తారు, కొంతమంది నీళ్ళు కూడా తాగరు, కొంతమంది బయటికి వెళ్ళి తినొచ్చి ఆకలి అవ్వట్లేదు నేను తినట్లేదని అంటారు. మీరు ఆలోచించండి, 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి యేసు ప్రభు, మరియా యోసేపులు తనని పోగొట్టుకున్నారు, మిస్ అయిపోయాడు పాపం. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయన పొద్దున ఎక్కడ భోజనం చేశాడో. ఈరోజు 12 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రాయం కలిగినటువంటి పిల్లల్ని మనం చూస్తే రీటా ఐస్ క్రీమ్ వెనకాల పరిగెడతారు, బూరిమిఠాయి వెనకాల పరిగెడతారు. అవునా? మమ్మీ పైసలు, మమ్మీ ఎగ్ పఫ్ కావాలా, కర్రీ పఫ్ కావాలని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఈ పని చేసి పెట్టరా అంటే నాకేంటి అని అడుగుతాడు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి యేసు ప్రభు ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? 3 రోజులు మిస్ అయినా కానీ మళ్ళీ దొరికినప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కాదు దొరకబట్టింది. మళ్ళీ దొరకబట్టినప్పుడు ఎక్కడో సర్కస్ దగ్గర కాదు, ఎక్కడో బేకరీలో కాదు దొరికింది, ఎక్కడో ఐస్ క్రీమ్ పార్లర్లో కాదు దొరికింది. ఎక్కడ దొరికాడనట? ఆయన దేవుని యొక్క మందిరం దగ్గర దొరికాడు. ఆయన వెతుకుంటూ వెళ్ళి, అయ్యో ఏంటి యేసు ఇలాగైపోయావు, మేము ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఆయన వెంటనే, ఎందుకు కంగారు పడ్డారు? నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీకు తెలీదా? అంటే ఒక ఆత్మీయ తండ్రి ఏ వయసు నుంచి నీకు అవసరం? 12 వయసుకు ముందు నుంచి. అంటే నీ యవన బిడ్డలకు నువ్వు నేర్పించాల్సినటువంటి బాధ. ఈ రోజుల్లో యవన బిడ్డల జీవితాలలో పాస్టర్ అంటే ఏంటో తెలుసా? భూతము. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు తినలేదనుకో, బూచోడొస్తున్నామా బూచోడొస్తున్నా అంటే వెంటనే గబగబ తినేస్తారు. అలాగా నువ్వు చెప్పినటువంటి నీ పనులన్నీ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు పాస్టర్ అంకుల్కి నేను ఫోన్ చేస్తాను. ఏంటి మేము బూచోలమా? ఏదో చీకటి పోతే దెయ్యం పట్టేసుకుంటుంది అన్నట్టు భయపెట్టించడానికి. ప్రియసంగమా, 12 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి ప్రభు అంటున్నాడు, నా తండ్రి పనులో ఉన్నాను మందిరంలో. ఈరోజు నీ కుమారుడు అంటాడా? ఎప్పుడు పోదామా అని చూస్తాడు మందిరం నుంచి. అంటాడా 3 రోజులు ఆకలితో, అమ్మా ఆకలైందమ్మా నాకు అని అన్నాడా? లేదు. ఒకడే మాట్లాడు, నా తండ్రి పనిలో నేను ఉన్నాను. ఎందుకనంటే నా ఆహారం అనేది నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటే అని ప్రభు తెలుసుకున్నాడు 12 సంవత్సరాల ప్రాయంలో. ఈరోజు మీ యవన బిడ్డలను కూడా ఆత్మీయ తండ్రితో మీరు కనెక్ట్ చేయాలా. ఏదో పరీక్షలు ఉన్నప్పుడు కాదు ఇట్లా నెట్టుకుంటూ వస్తారు, గుంజుకొని వస్తారు కొంతమంది ప్రిన్సిపల్ దగ్గర పోయినట్టు. అలా కాదు, ఆత్మీయ తండ్రిని చూసినప్పుడు వారు పరిగెత్తాలా, వాళ్ళు వెళ్ళి హత్తుకోవాలా,
వాళ్ళు వెళ్ళి మాట్లాడాలి, ఎన్నో విషయాలు వాళ్ళ హృదయంలో నుంచి పంచుకోవాలి, వాళ్ళు అడగాల, అంకుల్ ఏంటి ఈ విషయం నాకు నేర్పించండి, ఈ విషయం మాకు చెప్పండి, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వచ్చే తరుణైనా మీరు అలాగ మాడిఫై చేస్తారా? పాస్టర్లను కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవడం కాదండి. మీ సంఘాన్ని నడిపించే కాపరి ఎంతో వేదనతో మీకోసం ప్రార్థన చేస్తాడు, ఎంతో వేదనతో మీ గురించి ఆలోచిస్తాడు. ఆయన కడుపు కోసం ఆయన సంఘాన్ని స్థాపించుకున్న వ్యక్తి కాదు. ఆయన కడుపు నింపుకోవాలంటే వేరెన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈరోజు మీరందరూ కలిసి ఆయనని సహాయం చేయాల్సినటువంటి అంత పరిస్థితిలో కాదు. ఏ కాపరైనా కానీ, కేవలం మన కాపరి గురించి కాదు, కానీ దేవుడు పరలోకంలో నుంచి ఇచ్చినటువంటి బాధ్యతను నమ్మకంగా చూసుకుంటున్నటువంటి ఒక యోహాను నీ కాపరి. హల్లెలూయా. ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ నీ జీవితంలో జరగాల, కానీ నీకు ఓపిక లేదు. యూ డోంట్ హ్యావ్ పేషెన్స్. యేసు ప్రభు 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడండి. మీకు తెలుసా ఆయన ఎన్ని పేర్లు పిలిచారు తెలుసా? ఒకరేమో వచ్చి ఈయన మరియ కుమారుడు కదా. ఒకసారి ఆలోచించండి, మీకున్నటువంటి మీ పేరు, మీ హోదా, మీ యొక్క కార్యములన్నిటిని బట్టి ఎవరైనా వచ్చి సార్ మీరు, వెంటనే ఇన్సల్ట్ అయిపోతాం మనం. ఏంటి నేను తెలీదా? ఈ సంఘంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని నేను. మీరు ఒకసారి ఆలోచించండి. అవునండి, ఈ సంఘంలోకి వచ్చి నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, మీరు ఎవరండి అని. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, నేను ఈ సంఘంలో పాస్టర్ గారి కుమారునండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు. యేసు ప్రభు భూమి ఆకాశాన్ని సృష్టించి ఈ లోకానికి మన కోసం దిగి వచ్చారు. ఒకడు వచ్చి అడుగుతున్నాడు ఈయన వడ్రంగి కదా, ఇంకోటి అడుగుతున్నాడు ఈయన మరియ కుమారుడు కదా, ఇంకోటి అడుగుతున్నాడు ఈయన యోసేపు కుమారుడు కదా, ఇంకోటి అడుగుతున్నాడు ఈయన యాకోబు సహోదరుడు కదా అని. మౌనంగా ఉన్నాడు 30 సంవత్సరాలు, ఏమీ మాట్లాడలేదండి. ఎన్ని ఫ్యూనరల్ ఫంక్షన్కి వెళ్ళాడో, ఎన్నిసార్లు సమాధి దగ్గరికి వెళ్ళాడో మనకు తెలియదుగా. ఎన్ని వివాహాలకు వెళ్ళారో, ఎన్నిసార్లు ద్రాక్షరసం అయిపోయిందో ఎవరికేం తెలుసు. 30 సంవత్సరాలు తను అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో బైబిల్ అంటుంది మనుషుల దయందు దేవుని దయందు తను వర్ధిల్లెను. యేసు ప్రభు మన గురించి ఆలోచించే విషయం ఏంటో తెలుసా అండి? మనం ఈ లోకానికి ఉప్పు అయి ఉండాలి. ఒకసారి మీరు తిరగండి, మీ పక్కన కూర్చున్న వ్యక్తితో మీరండి, ఈ లోకానికి ఉప్పుగా ఉండాలని. ఈ లోకానికి ఉప్పై మీరు ఉండాలి అని అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? మీరు ఏ కూర చేసినా కొంచెం ఉప్పు ఎక్కువ వేయండి, ఫస్ట్ ఏం మాట్లాడతారు? ఉప్పు ఎక్కువైందండి అని అంటారు. ఎంత మంచి కూర అయినా కానీ ఉప్పు వేయకుండా చేయండి, ఉప్పు లేదండి అని అంటారు, అవునా? కానీ ఉప్పు కరెక్ట్గా మీరు వేయండి, అసలు ఉప్పు గురించి మాట్లాడుకోరు ఎవరు, అవునా కదా? 30 సంవత్సరాలు యేసు ప్రభు గురించి ఎవరు మాట్లాడుకోలేదు, ఎందుకంటే ఈ లోకానికి తను ఉప్పుగా ఉండెను కనుక. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతుండగా నువ్వు గమనించాలి, అందరిని చూసి మెచ్చుకోవాలని డప్పు కొట్టుకునే అనుభవంలోకి నువ్వు దిగజారిపోకూడదు. హల్లెలూయా. నన్ను అందరూ గణపరచాలా, అందరూ నన్ను ఉన్నతంగా పెట్టుకోవాలా. నో 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 నో. నువ్వు బాగా ఎక్కువగా ఉన్నావని అనుకో, నిన్ను ఉట్టిగానే గుర్తుపట్టేస్తారు. నీ బలహీనతలు అన్నీ తెలిసిపోతుంది. ఉప్పు ఎక్కువ ఉన్న కూరని ఏం చేస్తారు తెలుసా? జాగ్రత్త. అన్ని చోట్ల నేనే 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 నా పేరే నేనే నేనే అనుకుంటే నువ్వు లేకుండా పోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలామంది అది మర్చిపోతారండి. మీరు ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సలహా మీకు ఇస్తాను, వాక్యం మనం ఇంకా ఫర్దర్గా చదువుకోకముందు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ డెస్క్ ఉంటుంది చూడండి, అక్కడ యేసు ప్రభు బొమ్మ పెట్టి, అక్కడ ఒక సిలువ గుర్తేసి, అక్కడ 2 పాటల పుస్తకాలు పెట్టి, అక్కడ ఒక బైబిల్ పెట్టి, ఆఫీస్ రూమ్ ముందట మీరు మోకరించి చేతుల పైకెత్తి మీరు ప్రార్థన చేశారనుకో, రేపటి రోజు మిమ్మల్ని అందరూ మేకులేసి కొడతారు. ఎందుకనంటే ప్రభువుని ప్రేమించిన వాళ్ళు ఉంటారు ఈ లోకంలో, క్రైస్తవులుగా లేని వారు ఉంటారు ఈ లోకంలో. వారికి ఇదంతా ఇష్టం ఉండకపోవచ్చు. ఆఫీస్కి ఎందుకు నువ్వు వెళ్తావు? నీ పని నువ్వు చేసుకో. అక్కడికి వెళ్ళి నువ్వు ప్రభు బొమ్మలు పెట్టి, నువ్వు అక్కడ అవి పెట్టి ఇవి పెట్టి అక్కడ మోకరించి చేతుల పైకి ఎత్తి నువ్వు చేసినంత మాత్రాన దేవుడు ఆలకిస్తాడని నువ్వు అనుకునే తప్పు. నీ ప్రార్థన నువ్వు ఇంట్లో చేయి, గదులలో నువ్వు దర్వాజా మూసుకొని నువ్వు ప్రార్థన చేయి. రహస్యంగా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు దేవుడు నీకు బహిరంగ ఇస్తాడు. హల్లెలూయా. ఇవి చాలామంది మర్చిపోతున్నారు. కాబట్టి ఈ లోకానికి నువ్వు ఉప్పుగా ఉండాలి అని అన్నాడు దేవుడు. కనిపించొద్దు, నువ్వు బాగా ఎక్కువ అయిపోతావు, నువ్వు ఉప్పు ఎక్కువైపోతావు ఆఫీస్ రూమ్లో. ఎందుకంటే అందరు చూస్తూ ఉంటే నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసేది, నీ హల్లెలూయా నీ స్తుతులు అన్నీ చూసినప్పుడు వారికి అబ్బా ఇది బాగా ఎక్కువైపోయింది అబ్బా ఈ ఉప్పు, దీన్ని తీసేయాలి మనం. వెంటనే ఏం చేస్తారు? మిమ్మల్ని తీసేయాలని టమాటాలు పెడతారు అక్కడ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఫోకస్ అనేది మన మీద డైవర్ట్ అయ్యేటట్టు, ఇతరులకు మనము ఒక ప్రాబ్లమ్గా మారినట్టుగా ఉండకుండా మన వంతు మనం చూసుకుంటూ
దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుంది. 30 సంవత్సరాలు పరిపక్వతలోకి వచ్చేంత వరకు కూడా మౌనంగా ఉన్నాడు. ఈ లోకానికి ఉప్పుగా ఉన్నాడు. దేవుని చిత్తము మాత్రమే చేస్తూ ఏ అద్భుత కార్యము కూడా ఆయన చేయలేదండి ఈ 30 సంవత్సరాల వరకు. ఈరోజు కనుక పొరపాటున దేవుడు కృపావరములు ఎవరికైనా ఇచ్చారనుకో, ఇంక తర్వాత మాట్లాడతాం. ఇంట్లో కూడా ఏమంటారు సార్, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అబ్బో, మనకిచ్చేటువంటి కృపావరములను దేనికోసం తెలుసా? నీ ఉగ్రతను ఇతరులకు బయలుపరచుకోవడానికి కాదు. నీ కోపము నీ మనసులో ఉన్నటువంటి రగులుతున్నటువంటి ఆలోచన ఇతరుల మీద నువ్వు విసిరివేయడానికి కాదు. ఆయన చిత్తమును నెరవేర్చడానికి నీకు ఒక బాధ్యతనిచ్చాడు. 30 సంవత్సరాలు సమాధులలో ఉన్నవారు సమాధులలోనే ఉన్నారు. ఈయన కూడా అక్కడికి వెళ్ళి మరి పూలు అవన్నీ పెట్టి వచ్చాడేమో మనకు తెలియదు. ఏం మాట్లాడలేదు, ఎవరిని లేపలేదు. విందు భోజనాలకు వెళ్ళారేమో, అక్కడ ద్రాక్షారసములను అయిపోయినా కానీ మామూలుగా వచ్చేసాడేమో. అక్కడేం అద్భుతం చేయలేదు, ఎందుకంటే నా తండ్రి సమయం ఇంకను ఆసీనము కాలేదు గనక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా బ్రతుకుతుండగా గుర్తుపెట్టుకోవాలి, మన పరలోకపు తండ్రికి ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ సమయం కోసం మనం వేచి చూడాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి. హల్లెలూయా. అంతే మాత్రం కాదు, చూడండి, ఆయన బ్రతుకుతున్నటువంటి కాలంలో ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 30 సంవత్సరాలు ఒక్కటే ఇంట్లో ఉన్నాడంట ప్రభు. ఎవరింట్లో? మరియా యోసేపు తండ్రి ఇంట్లో. ఎవరైతే ఇల్లులు మారుస్తారో, ఎవరైతే సంఘాలను మారుస్తారో, ఈరోజు ఒక సంఘము, రేపు ఒక సంఘం, ఎల్లుండి ఒక సంఘం, అవులెల్లుండి ఒక సంఘం, అన్ని సంఘాలలో నువ్వు తిరిగితే పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇవ్వడు. యేసు ప్రభు మాదిరి మనకు 30 సంవత్సరాలు తను ఒకటే ఇంట్లో ఉన్నాడు. ఏంటి వృత్తి? వడ్రంగిగా. మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన వృత్తిలో కూడా ఆయనకు ఒక పరీక్ష ఉండేను. ఏంటి? వడ్రంగిగా తను ఉంటుండగా మీరు గమనించాలి, ఆయన వెళ్ళి మ్రానును తను సెలెక్ట్ చేసుకొని దాన్ని కోసి దాన్ని మోసుకొని వచ్చి, అవురా, దాన్ని నీట్గా చెక్కి, దాని వివిధమైనటువంటి ప్రాంతంలో నుంచి మనుషులు తన దగ్గరకు వచ్చేవారు. వివిధమైనటువంటి భాషకు సంబంధించినటువంటి మనుషులు వచ్చేవారు. విచిత్రమైనటువంటి టేస్టులు కలిగిన వారు ఆయన దగ్గరకు వచ్చేవారు. కొంతమందికి ఏమో బల్ల కావాలా, కొంతమందికి ఏమో కుర్చీ కావాలా, కొంతమందికి ఏమో మంచం కావాలా, కొంతమందికి ఏమో డైనింగ్ టేబుల్ కావాలా. ఇవన్నీ ఆయనతో చెప్పినప్పుడు ఎవరిని కాదనకుండా వారందరి హృదయాలను ఆయన సంతోషపెట్టినట్లుగా ఆయన వృత్తిలో కూడా ఆయన పర్ఫెక్ట్గా ఉండేను. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండి యేసు ప్రభు మనకు చూపించాడు. హల్లెలూయా. అందుకోసమే గొప్ప విషయాలలో దేవుడు తనకు అధికారమునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకిచ్చినటువంటి బాధ్యతలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మందిరానికి వచ్చే విషయంలో మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మందిరానికి సమయానికి వచ్చే విషయంలో మీరు సమయానికి వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ఇళ్ళలో కాలేజీ పోయే స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు కాలేజీ పోయినప్పుడు ప్రిన్సిపల్ ఒక మాట అంటాడు. ఏమంటాడు? 55% కింద ఉంటే కనుక హాల్ టికెట్లు ఇవ్వమండి అని అంటారు. అదేంటండి, మా బాబు చక్కగా చదువుకుంటాడు, మా పాప చక్కగా చదువుకుంటుంది, ఎందుకు ఇవ్వరు మీరు అంటే, లేదండి ఈ కాలేజ్కి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది. 50% మినిమం ఉండాలి అటెండెన్స్, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమండి, ఎగ్జామ్ రానివ్వం. 40%కి తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ చేసేస్తాం. అదేంటి, నేను రాయని సబ్జెక్ట్ కూడా ఫెయిల్ చేస్తారా? ఫెయిల్ చేస్తాం. అవునా కదా? ఎస్ స్టూడెంట్స్, తెలిసిన వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఈ మాట ఎందుకు అంటున్నాను అని అంటే, బాహ్యంగా ఈ లోకంలో ఉన్నటువంటి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే, నేను అంటున్నాను పరలోకంలో కూడా దేవుడు ఒక డైరీ మెయింటైన్ చేస్తాడు. నువ్వు ఎంత పర్సంటేజ్ నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధనకు వస్తున్నావు, ఏ సమయానికి వస్తున్నావు, ఎంత కాలము నువ్వు అటెండ్ అవుతున్నావు, బైబిల్ స్టడీకి వస్తున్నావా, ఉపవాస కుటికలకు వస్తున్నావా, నువ్వు ప్రార్థనలో నువ్వు జతపరచబడి ఉంటున్నావా, నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేరుస్తున్నావా. 50% బిలో హాల్ టికెట్ లేదురా నాయన నీకు ఈ సంవత్సరం పో. అయ్యో ప్రభువా ప్రభువా ప్రభువా, నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. 40% అటెండెన్స్ కూడా లేకుండా క్రిస్మస్కి, ఈస్టర్కి, న్యూ ఇయర్కి మాత్రమే వచ్చిపోయారనుకోండి, ఎగ్జామినేషన్ ఫెయిల్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఈ సంవత్సరంలో రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నీకు రావు, నువ్వు బాధపడతా ఉంటావు. అప్పుడు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకుండా వచ్చే సంవత్సరం కూడా అదే కంటిన్యూ చేసుకుంటే ఇంకో సబ్జెక్ట్ కూడా పోతుంది. ఇవన్నీ సరి చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? నువ్వు ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సి వస్తుంది, లేకపోతే నువ్వు ఖచ్చితంగా నీ అటెండెన్స్ని నువ్వు కంటిన్యూ చేసుకోవాలా. అవునా? అంటే నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకోవాలా. బయట ఉన్నటువంటి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనం నేర్చుకోగలిగినట్లయితే ఈ విషయాన్ని మన జీవితంలో మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకో.
తల్లిదండ్రులుగా పిల్లలతో అంటాం కదా, అరే కాలేజీకి పోరా, పర్సంటేజ్ తక్కువ ఉంటే హాల్ టికెట్ ఇవ్వరు, పర్సంటేజ్ తక్కువ ఉంటే కనుక ఎగ్జామ్ రానియరు అని అంటారు. మరి మీకు ఆలోచన లేదా, నేను మందిరానికి సమయానికి పోకపోతే కనుక నా బయోమెట్రిక్స్ తప్పిపోతుంది, నాకు అటెండెన్స్ ఉండకపోవచ్చు, దేవుడు నాకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదము ఆ ఉదయాన్నే 9:15 నుంచి మొదలవుతున్నటువంటి అభిషేక తైలములో నేను 10 గంటల వరకు ఉన్నటువంటి తైలాన్ని నేను మిస్ అయిపోతున్నాననే ఆలోచన మనకు లేదా? ఎన్నెన్నో విషయాలను మనం మిస్ అవుతున్నాము. కానీ మనం ప్రభు సన్నిధికి వస్తాం డిసెంబర్లో. ఎందుకు 31వ తారీఖు అందరూ చెప్తారు, మా జీవితంలో ఈమెయిల్ జరిగిందండి, వాక్య ప్రకారం మేము జీవించాము, ఇన్ని ఆశీర్వాదాలు మా జీవితంలో జరిగింది అన్నప్పుడు మన హృదయంలో ఒకలాంటి బాధ. మేము కూడా వచ్చాము కానీ మాకేం జరగలేదండి. ఎందుకు? మనం నిద్ర లేవాలి, సమయానికి మనం రావాలి, వాక్యం వినటం మాత్రమే కాదు, వాక్య ప్రకారంగా మనం జీవించాలి. హల్లెలూయా. యేసు ప్రభు జీవితాన్ని మనం చూసినట్లయితే 30 సంవత్సరాల అనుభవంలో గలిలీ నుంచి యోర్దానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ మనకు తెలుసు. బాప్టిజం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు తన మీదికి దిగిరావటము, పౌరము వలె పరలోకము తెరవబడము, ఇదిగో పరలోకపు తండ్రి తన గురించి ఉన్నటువంటి అభిప్రాయము మరి వ్యక్తం చేయడము మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ ఇది ఇష్టమే. కానీ మీకు తెలియని ఒక విషయం నేను చెప్తాను, ఇది క్రైస్తవ జీవితానికి కేవలము ప్రారంభం మాత్రమే. చాలామంది ప్రభుని వెంబడించి బాప్టిజం తీసుకున్న తర్వాత మేము ప్రభుతో జతపరచబడ్డానికి మందిరానికి వచ్చాం, కానీ మందిరానికి వచ్చినప్పటి నుంచి మా జీవితంలో సమస్యలు. ఎందుకు సమస్యలు? ఈ మందిరానికి వచ్చినప్పటి నుంచి మాకు అప్పుల బాధలు. ఎందుకు అప్పుల బాధలు? నువ్వు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్ముని మీద నువ్వు ఆధారపడి జీవించాల్సినటువంటి పరీక్ష దేవుడు ఏర్పాటు చేస్తాడు. చూద్దాం, మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, ఎవరు? పరిశుద్ధాత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎక్కడికంట? ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యములో వేరుపారి జీవించడం మొదలుపెట్టినప్పుడు గుర్తుపెట్టుకోవాలా, నీకు పరిశుద్ధాత్ముని దేవుడు నీకు ఇచ్చిన, నువ్వు వాక్యములో స్థిరపడిన వ్యక్తివైనా దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు? అరణ్యంలోకి నడిపిస్తాడు. అరణ్యంలో అక్కడ తినడానికి ఆహారం ఉండదు, తాగడానికి నీళ్లుండవు, అక్కడ ఉండడానికి నివాస స్థలం ఉండదు. అరణ్యం అనే ప్రాంతము చాలా ఒంటరితనంతో నిండినటువంటి ప్రాంతము. ఈరోజు మీ జీవితంలో ఎవరైనా ఒంటరితనంలో నుంచి వెళ్తున్నట్లయితే మీరు గమనించండి, యు ఆర్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యం లాంటి ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. నీ భర్త నీకు తోడుగా ఉంటాడు. ఆ స్థితిలో ఒక టైం ఉంటుంది. నువ్వు ప్రభుని అంగీకరించావు, కానీ నువ్వు ఒక కాలము ఖచ్చితంగా దేవుడు నిన్ను అరణ్యంలో పెడతాడు. ఏ రీతిగానైతే ఇశ్రాయేల్ ప్రజలను కూడా బానిసత్వంలో నుంచి బయటికి నడిపించినప్పుడు వాళ్ళు తంబురాలతో, నాట్యముతో, కంజరతో వాళ్ళు బయటకు వచ్చారు. కానీ వారికి తెలియని విషయం ఏంటో తెలుసా? అరణ్యంలో దేవుడు తిప్పాడు కొంతకాలం. ఎందుకోసం అరణ్యం ఉంటుంది? ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అరణ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకోసమో తెలుసా? నువ్వు ఇంతకుముందు మునిగిన యోర్దాన్ ఉంది చూడండి, ఆ విన్నటువంటి వాక్యం ఉంది చూడండి, అది నీ బయట మాత్రం ఉందా, లోపల కూడా ఉందా అనే పరీక్షనే అరణ్యము. హల్లెలూయా. నువ్వు నిజంగా యోర్దాన్లో మునిగిన వాడివి అయితే, నువ్వు నిజంగా తగ్గింపనే ఆ వాక్యములో నువ్వు ముంచబడినటువంటి క్రైస్తవునివి అయితే, నువ్వు తిరిగి లేచినప్పుడు బాహ్యమైనటువంటి తడి మాత్రమే కాదు, కానీ నీ హృదయము కూడా ఆ వాక్యము చేత తడపబడాలి. మీలో ఎంతమంది కాఫీ తాగినాక నీళ్లు తాగుతారు? ఒకసారి చేతుల పైకి లేపండి. వేడి కాఫీ తాగినాక చల్ల నీళ్లు తాగేవారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఎవరు లేరే? ఎందుకు అలా తాగకూడదా? వేడి కాఫీ తాగినాక చల్ల నీళ్ళు మనం ఎందుకు తాగని తెలుసా? ఆ నోట్లో ఉన్నటువంటి ఆ రుచి పోకూడదు కొంతసేపు. ఇప్పుడే కదా వేడిగా మనం తాగింది, వెంటనే చల్లది పోసుకోవడం ఏంటి? ఇది గుర్తుంది కదా మనకి. ఆదివారం నాడు మనం చక్కటి వాక్యం వినినాక ఇంటికి వెళ్ళగానే మనం టీవీ రిమోట్లు పెట్టుకొని ఆ సినిమాని, ఈ సినిమాని, అన్ని ఛానళ్ళు మనం తిప్పుతూ మనం కూర్చొని వింటుండగా మీకు గుర్తుకు రాదా, ఇప్పుడు దాకా దేవుడు మా జీవితంలో నాటినటువంటి విత్తనాలను మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి క్రైస్తవుడు సండే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం మీదనే మీరు ధ్యానించుకోవాలి. యూ హ్యావ్ టు సిట్ విత్ ద వర్డ్. చెప్పాలా, ఈ మంచి నేల మీద ఈ వాక్యం అని ఈ యోర్దాను ఇంకిపోవాలా. నా చెవులను అది తడపాలా, నా నోరుని అది తడపాలా, నా కంటిని అది తడపాలా, నా ఆలోచన విధానాన్ని మార్చిపోవాలా. అటువంటి ఒక అనుభవంలోకి నేను రావాలి అనే ఆశ కావాలి. కానీ ఇక్కడ విన్న 2 గంటలు చాలా చక్కటి వాక్యం అండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకాన్ని నువ్వు లోపలికి పోసుకుంటుండగా దేవుని వాక్యం ఎక్కడ నిలబడుతుంది? అందుకే విత్తనాలు విత్తువాడు విత్తినప్పుడు కొన్ని గింజలు ఎక్కడ పడ్డాయో తెలుసా? ముళ్ళ పొదల మధ్యలో పడ్డాయి. అవి ఎదిగాయి కొంతసేపు మాత్రమే,
త్వరగా ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ పొదలన్నీ కూడా ఆ చిన్న విత్తనాన్ని లేకుండా చేసేసింది, ఆ మొలకను లేకుండా చేసేసింది. ఈరోజు నీ జీవితంలో మొలుస్తున్నటువంటి ఆ విశ్వాసాన్ని నశింపచేస్తున్నటువంటి టీవీ సీరియళ్లను నువ్వు బంద్ చేయి. ఈరోజు నీ జీవితంలో మొలకెత్తుతున్నటువంటి విశ్వాసమును, దేవుని యొక్క ఆత్మను అణిచివేసే ప్రతి కార్యక్రమాన్ని నువ్వు లేకుండా చేయి. అవును, ఈరోజు నీ శరీరం దానికి ఒప్పుకోకపోవచ్చు, ఈరోజు నీ కళ్ళు దానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ నువ్వు ఖచ్చితంగా గమనించాలా, నేను ఎడారిలో ఉంటుండగా పరీక్ష నా జీవితంలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మీకు తెలుసా, నువ్వు నిజంగా దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవించాలంటే ఎడారిని నువ్వు ప్రేమించాలా, కష్టము నువ్వు ప్రేమించాలా, ఏమి లేకపోవటాన్ని నువ్వు ప్రేమించుకోవాలా. నీళ్లు లేకపోవటము, దాహంతో ఉండటం అయినా కానీ దేవుని తట్టు నువ్వు విశ్వాసం పెట్టడం, అది గొప్పది. అది నీ జీవితంలో పరీక్ష. ఎందుకు తెలుసా? గొప్ప విషయాలు నీకు ఇవ్వచ్చా లేదా అనే పరీక్ష. అక్కడ ఎడారిలో ఒక మనిషి హృదయము బయటికి కనిపిస్తుంది, ఎడారిలో నీ మనస్తత్వం బయటికి పడుతుంది. అందుకే ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన వాడి మనస్తత్వము ఐగుప్తులో తెలియలేదు. ఎందుకంటే ఐగుప్తులో అయ్యా తండ్రి అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత ఎడారిలో వాడి మనస్తత్వం మారిపోయింది, కఠినమైనటువంటి హృదయము మొదలైపోయింది. నేను అడిగింది నాకు ఇవ్వలేదు అనే కోపం మొదలైంది. కోర ఆత్మ బయటికి రావడం మొదలుపెట్టింది, విషపూరితమైనటువంటి సర్పాలు బయటికి రావడం మొదలుపెట్టింది, దేవుని అగ్ని కిందికి రగిలి రావటము మొదలైంది. ఇదంతా ఎక్కడ జరిగిందనంటే ఎడారి ఈజ్ యువర్ ట్రైనింగ్ పీరియడ్. అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్పను? ఒక మాట చెప్తాను వినండి. యేసు ప్రభు తన పరిచర్యను ప్రారంభించుకోవడానికి, సిద్ధపడడానికి ఆయనకు ఒక ఆత్మీయ అధికారం కింద ఈ లోకంలో ఉండడానికి యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను దేవుడు సిద్ధపరిచాడు. అది కూడా ఎలా సిద్ధపరిచాడు అని అంటే, పాపం బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు చాలా వృద్ధాప్యంలో ఉండెను. వారికి సంతానం లేక చాలా కాలం వేచి ఉంటుండగా దేవుడు ఒకరోజు వారిని దర్శించి ఈ యోహానును వారికి ఇచ్చారు. ఆయన ఎదుగుతుండగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఈయన లోకములో ఉండకూడదు, ఈయన ఎడారిలో పోయి బ్రతకాలని అన్నాడు. ఎక్కడంట? ఎడారిలో. ఎవరికి అర్థం కాలేదు ఎందుకో. ఎడారిలో పోయి బ్రతకాల. ఈయన ఆహారము మార్చాడు, దేవుడు డైట్ మార్చాడు. ఏం తినాలంట? మిడతలను తినాలి, తేనెను తినాలి. ఆయన వస్త్రమును దేవుడు మార్చాడు. ఏంటనంట? అందరూ వేసుకునేటట్టు మంచి మంచి దుస్తులను కాదు, కానీ ఇదిగో ఒంటె చర్మమును ధరించుకోవాలని దేవుడు. ఏం చేయాలంట? ఈయన శిరస్సులో నుంచి పెరుగుతున్నటువంటి ఈ వెంట్రుకలను కూడా కత్తిరించకూడదని దేవుడు చెప్పాడు. నాజీరు చేయబడ్డవాడు, ప్రత్యేకింపబడ్డవాడు. ఎందుకోసము? ఈరోజు నువ్వు నేను రక్షణ పొందుకోవడానికి ఒక సాధనముగా బాప్టిజం ఇచ్చి యోహాను మిగిలిపోయాడు. హల్లెలూయా. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యము చేతనే ఈరోజు యేసు ప్రభు ఈ విషయాలన్నీ చేయగలిగాడు. ఈరోజు మనము స్వతంత్రులుగా జీవించడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీని కలగజేసింది బాప్టిజం ఇచ్చి యోహానే. కాబట్టి ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ప్రత్యేకింపబడ్డ వ్యక్తిగా నువ్వు మార్చబడాలని అంటే, గొప్ప గొప్ప విషయాల్ని నువ్వు చేతిలో పట్టుకోవాలంటే అంతవరకు ఎందుకు? యేసు ప్రభుని నీ చేతిలో నువ్వు తాకాలని నీకు ఆశ ఉంటే గనక, యేసు ప్రభుతో నువ్వు సహవాసం చేయాలా, యేసు ప్రభుతో నువ్వు యోర్దాన్లో దిగాలని నీకు ఆశ ఉంటే, వాక్యాన్ని నీ చేతిలో పట్టుకోవాలని, వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలా, నువ్వు ఒక యోహానులాగా నేను ఉండాలని నీకు ఆశ ఉంటే గనక ఈరోజు కొన్ని విషయాల్ని నువ్వు మానివేయాలా. ఎడారి అనే అనుభవాన్ని నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు. అనగా ఆ టీవీని వదిలిపెట్టు. ఆ రోజుల్లో టీవీ లేదు, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆలోచించండి, యోహాను జీవితాన్ని మీరు గమనించినట్లయితే పాపం అందరూ వేసుకున్నట్టుగా దుస్తులు వేసుకోలేడు. అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కటింగ్ తోటి వస్తున్నారు. ఈయన మాత్రం ఎంటికలు పుట్టికతో పెంచుకుంటున్నాడు. అందరేమో మంచి వస్త్రములు వేసుకున్నప్పుడు ఇదిగో ఒంటె చర్మమును కప్పుకొని నిలబడి రానైన వాడి గురించి, త్వరగా వచ్చువాడున్నాడు, సర్వలోకపు పాపములను మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్లను దేవుడు విడుదల చేయబోతున్నాడు, ఆయన మీ మార్గమును సరళపరిచేవాడు అని చెప్పిన సువార్తను వారికి ప్రకటించి, మీ పాపముల నుంచి మీరు పశ్చాత్తాపపడి ఇదిగో నీటి బాప్టిజము తీసుకోమని దేవుని రాజ్యము గురించి బోధిస్తున్నటువంటి ఒక ప్రవక్త బాప్టిజం ఇచ్చి యోహాను. ఎన్నెన్ని సాక్రిఫైస్ చేసుకున్నాడు. కుటుంబం లేదు, సంతానము లేదు, భార్య లేదు, తల్లిదండ్రులు లేరు, పోనీ నచ్చిందేమైనా తిందామంటే అది లేదు. ఆయన జీవితము ఎడారిలో గడిపాడు. ఎన్నడూ సనగలేదు. ఇలాగ తీసుకొని మిడతని ఇది తినమంటావా నన్ను? ఇలాగ తీసుకొని తేనెను ఎన్ని రోజులు తినమంటావు? బానిసత్వం నుంచి బయటకు వచ్చినటువంటి వారు మన్నాను తింటుండగా సనిగారు, గునిగారు. కానీ బాప్టిజం ఇచ్చి యోహాను సనగలేదు, గునగలేదు. తను దేవుడు అప్పచెప్పినటువంటి బాధ్యతలను అల్పమైన విషయాలలో కూడా పొరపాటు రాకుండా చూసుకున్నాడు.
అందుకోసమే యేసు ప్రభువుని గలిలీ నుంచి డైరెక్ట్గా యోహాను దగ్గరికి, డైరెక్ట్ యోహాను చేతి కిందికి, డైరెక్ట్ యోహాను బాప్తిసం ఇచ్చే విధముగా దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేసిన ప్రణాళిక నెరవేర్చబడాలి అని అంటే నువ్వు అందరిలాగా దుస్తులు వేసుకొని అందరు తినేది అందరు తాగేది నువ్వు తాగుకుంటూ నువ్వు తిరుగుతామనంటే నువ్వు ఎన్నటికీ నువ్వు దేవుని గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. నీ జీవితంలో కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. నువ్వు ఇతరులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకూడదు. ఇతరులు మాట్లాడతారేమో, విమర్శిస్తారేమో సంఘాన్ని, నువ్వు లో నుండి నువ్వు విమర్శించకూడదు. నువ్వు బయట నుండి విమర్శించే వాళ్ళు పర్వాలేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. రుచి చూసి తెలుసుకొని ఇందులో జరిగే విషయాలన్నీ నువ్వు ఎరిగిన వాడిగా నువ్వెందుకు దేవుని యొక్క పరిచర్యకు వ్యతిరేకంగా మాట్లాడాలా? మీకు తెలుసా, బాప్టిజం ఇచ్చి యోహాను పాపం అన్నీ త్యాగం చేసుకున్నాడు కదా. తనకు భార్య లేదు, తను ఎక్కడికి తిరగడం పోలేదు, ఏది తినడానికి పోలేదు, దేవుడు చెప్పింది తిన్నాడు, దేవుడు చెప్పిందే తాగాడు, దేవుడు చెప్పిందే చేశాడు. అటువంటి వ్యక్తి గురించి ఏమన్నారో తెలుసా బైబిల్లో? మనం ఒకసారి చదువుదాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను. చూడు, యోహాను తినకుండా త్రాగకుండా వచ్చును గనుక వీడు దయ్యం పట్టిన వాడని ఏమన్నారంట పాపం ఆయన్ని కూడా. అయ్యయ్యో, దేవుని రాజ్యము కోసము జీవితాన్ని వేరు చేసుకొని, వివాహము లేకుండా, సంతానము లేకుండా, భార్య లేకుండా, తన శరీరాన్ని కూడా ఎడారిలో నల్లగొట్టుకొని, తన కోరికలను కూడా శరీరంలో అది తనని నియంత్రించకుండా తన ఎడారి లాంటి అనుభవంలో తన జీవితాన్ని గడుపుతూ దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడిగాను, దేవుని హృదయాన్ని పంచుకోవడానికి ఆశపడిన వాడు, వస్త్రము కూడా ఒంటెల చర్మమును కప్పుకున్న వాడిగాను, అడవిలో దొరికే ఆహారాన్ని భుజించుకొని అన్నీ విసర్జించి, అసలు ఏ ఫేస్బుక్ లేదు, ఏ వాట్సప్ లేదు, ఏ ఇన్స్టాగ్రాము లేదు, ఏ సినిమా లేదు, ఏ సీరియల్ లేదు, ఏ తాగుడు లేదు, ఏ తినుడు లేకుండా బ్రతికినోన్ని బట్టి మనుషులు ఏమన్నారంట? దెయ్యం పట్టినోడు అన్నాడట. అందుకే ఈరోజు ఈ సంఘంలో ఎవరో మనం బాధపడకూడదండి. ఎవరైనా ఏమన్నానంటే పర్వాలేదు. బాప్టిజం ఇచ్చి యోహాన్ అంత పరిశుద్ధంగా బ్రతికిన వాడు, యేసు ప్రభువే స్వయంగా ఆత్మీయ అధికారిగా గమనించినటువంటి వ్యక్తిని కూడా ఈ ప్రపంచం దయ్యం పట్టిన వాడనన్నది ఇంకొకసారి చూసినట్లయితే హేరోదు రాజు తన తలను నరికించాడు. తలను నరకడం అంటే ఏంటి? తన పేరుని తుడిపివేయడానికి, తన జ్ఞాపకాలను లేకుండా చేయడానికి, తన ఆలోచన ఇక మీదట ఇక్కడ లేకుండా ఉండడానికి. కానీ అది అక్కడ ఆగిపోయిందా? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా బాప్టిజం ఇచ్చి యోహాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను అంటున్నాను, దేవుడు వాగ్దానము చేత పిలువబడినటువంటి ఏ దైవజనుని కూడా ఎవరి మాటల చేత నరకలేరు. వారి తలను, వారి ఆలోచనను వేరు చేయడం ఇంపాసిబుల్. హల్లెలూయా. హేరోదు రాజును మర్చిపోయారేమో కానీ బాప్టిజం ఇచ్చి యోహాను ఎవ్వడు మరవలేడు. హల్లెలూయా. విత్తనాన్ని, దర్శనాన్ని చంపువాణ్ణి ఎవడు గుర్తుపెట్టుకోడు కొంతకాలము తర్వాత. కానీ దేవుని దర్శనమును మోయువాణ్ణి పరలోకం గుర్తుపెట్టుకుంటుంది, ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును. అదిగో ప్రభు గురించి ఏమన్నారంట? ఒకసారి ఆలోచించి, ప్రభు గురించి ఏమన్నారంట? వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఒకసారి ఆలోచించండి. నువ్వు మంచి చేసినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, నువ్వు కనబడ్డా తప్పే, కనబడకపోయినా తప్పే, నువ్వు ఉన్నా తప్పే, నువ్వు లేకున్నా తప్పే. అట్లాంటి వారిని ఎవ్వరు మార్చలేరు. హల్లెలూయా. మనము బ్రతుకుతున్నది మనుషులను బట్టి కాదు, మనం బ్రతుకుతున్నది దేవుడు చేయబట్టి. కాబట్టి మీ యొక్క కన్ను దృష్టి ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలి. దాన్ని బట్టి మీరు జీవించినట్లయితే మాత్రం ఎవరి గురించి మీరు పట్టించుకోకుండా ఉండడానికి దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. ఇన్ని మాటలు ఉన్నా కానీ ఏ రోజు కూడా ప్రభు పైన నుంచి అగ్ని దిగి వచ్చునుగాక అన్నాడా? ఏమనలేదే, మౌనంగా ఉన్నాడు. బాప్టిజం ఇచ్చి యోహాను ఏమన్నా అలాంటివి చేశాడా? ఏం చేయలేదు, మౌనంగా ఉన్నాడు. నేను మాట అంటాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం బైబిల్లో చూస్తే వారు నిలబడలేకపోయారు. ఎడారి ప్రాంతంలోకి వచ్చేసరికి వారిని భూమి అయినా మింగేస్తుంది, పైనుంచి అగ్ని అయినా మింగేస్తుంది, లేకపోతే వారికి వారైనా హతమార్చబడతారు. ఈ 3 విషయాలు మన బైబిల్ అంతట్లో మనం చూడగలుగుతున్నాం.
కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, మనం ప్రభు సన్నిధిలో మనం ఉంటుండగా ఎడారిలో నువ్వు ఏ రీతిగా నువ్వు బ్రతకాలనేది కూడా మనం బైబిల్లో నుంచి మనం చూడగలుగుతాం. దేవుని వాక్యంలో మీరు చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదవండి. ఎడారిలో మీకేం కావాలా? ఎడారి అనుభవంలో మీకేం కావాలా? యోహాను ఒంటె రోమముల వస్త్రమును ఆ. మొల చుట్టూ తోలు దట్టియు ఏం చేశాడంట? నడుము చుట్టూ ఆయన తోలును కట్టుకున్నాడు. ధరించుకునివాడు, ఆ. అడవి తేనెను మిడతలను తినువాడు. చూడండి, మొల చుట్టూ తోలు దట్టి, బెల్ట్. ఎస్, ఎఫెసీ లేఖనంలో బెల్ట్ అంటే దానికి ఉన్న అర్థం ఏంటి? సత్యము. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యము. హల్లెలూయా. నువ్వు ఎడారిలో ఉంటే పర్వాలేదు, నీకు దుస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ దట్టిని నువ్వు మర్చిపోకు. నీ నడువు కట్టాల్సినటువంటి ఈ సత్యమనే సత్య వాక్కులను నువ్వు మర్చిపోకు. బాప్టిజం ఇచ్చి యోహాను జీవితంలో మనం చూసినట్లయితే వారు దేవుని వాక్యమును మోసుకొని తిరిగాడు. మనం చూసినట్లయితే 12 సంవత్సరాల ప్రాయము నుంచే యేసు ప్రభు హృదయంలో దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యము స్థిరముగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎడారి అనుభవంలో నువ్వు బ్రతకాలంటే నీకు యోర్దాను ఎడారిలో కూడా ఉండాలి నీలోన. దేవుని వాక్యం నీలోన లేకపోతే నువ్వు ఎడారిలో వాడిపోతావు, నువ్వు నిలబడలేవు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎడారి అనుభవంలో యోహాను కూడా రాడు, మీ ఆత్మీయ తండ్రి కూడా అక్కడ కనిపించడు. కొన్నిసార్లు నీ ఒంటరితనంలో నువ్వు ఒక్కొక్కసారి నలిగిపోతూ ఉంటావు. నువ్వు అనుకున్నటువంటి ఆత్మీయ సహవాసం కూడా నీకు కనిపించకపోవచ్చు. అది కూడా నీ జీవితంలో ఒక పరీక్షనే. చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు నా దగ్గరకు రాలేదు, పాస్టర్ గారు నన్ను దర్శించలేదు, పాస్టర్మ నన్ను పట్టించుకోలేదు, చూసి చూడకుండా పోయింది. ఇవన్నీ మనం స్వయంగా కల్పితాలు మనం చేసుకుంటాం మన హృదయంలో. కానీ ఒక మాట మీకు చెప్పనా, గలీలీ నుంచి యేసు యోహాన్ దగ్గరకు వచ్చాడా? యోహాన్ యేసు దగ్గరకు వచ్చాడా? యేసు యోహాన్ దగ్గరకు వచ్చాడు. బాప్టిజం ఇచ్చుచున్నటువంటి యోహాను యోర్దాన్ని మోసుకొని యేసు దగ్గరికి పోలేడు. వింటున్నారా? యేసు యోహాను దగ్గరకు వచ్చాడు. యూ హ్యావ్ టు కమ్ టు యువర్ స్పిరిచువల్ అథారిటీ. నువ్వు ఇంట్లో కూర్చొని నా దగ్గరికి యోర్దాన్ రాలేదు, నా దగ్గరికి మా ఆత్మీయ తండ్రి రాలేదు, నన్ను పట్టించుకోలేదు అన్నట్టు అది కుదరని విషయం. నిన్ను పట్టించుకోవాలంటే మనం ఇప్పటికీ చిన్నపిల్లలం కాదు, అవునా? తొట్టలో ఉన్నటువంటి ఇప్పుడు నిన్ను పుట్టినటువంటి బిడ్డ లాంటి వాళ్ళమైతే మనం పట్టించుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా, శుభ్రం చేయాలా. కానీ క్రీస్తులో మనం నాటబడి ఇంతకాలం మనం ఎదిగిన తర్వాత కూడా మనం పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులుగా, పరిశుద్ధాత్ముని కలిగిన వ్యక్తులుగా మన అభిప్రాయములను పంచుకుంటూ మాట్లాడుతూ మనము ఒకరినొకరిని సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకుంది. హల్లెలూయా. అందుకే ఏవైనా సమస్యలు ఉంటే యూ హ్యావ్ టు వాక్ టు యువర్ స్పిరిచువల్ ఫాదర్. మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి మీరు వెళ్ళాలా, మీరు నోరు తెరిచి మీరు మాట్లాడాలా. ఆయన మీ హృదయంలోనే అన్నీ గ్రహించుకొని మీ మనసులో ఉన్నటువంటి లోతైన సత్యాలను దేవుని దగ్గర నుంచి అడుక్కొని రావాల్సినంత అవసరం లేదు ఆయనకి. వింటున్నారా? ఇంకెన్నో బాధ్యతలు ఉన్నాయి, ఇంకెన్నో పనులు ఉన్నాయి. ఈ సంఘంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఇంతమంది కలిసి కూడుతుండగా, అందుకే మనం అంటాం ఇదొక కుటుంబం అని. ఏంటండి? ఇదొక కుటుంబం. ప్రతి ఆదివారం ఇక్కడ దేవుని యొక్క విందు భోజనం ఏర్పాటు చేయబడుతుండగా మీ ఇంటికి విందు భోజనాన్ని పట్టుకొని ఒక దైవజనుడు రాడు. యూ హ్యావ్ టు కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు యోర్దాను దగ్గరికి రావాలా. నువ్వు యోర్దాను దగ్గరికి రావడమే నీ తగ్గింపు స్వభావము. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు యోర్దాన్ నా ఇంట్లో రావాలంటే నువ్వు ఇంకా గలీలలో ఉన్నట్టే అర్థం. యోర్దాన్ అటు పారదు నాయన, ఇటు పారుతుంది. యోర్దాన్ కిందికే పారుతుంది. నువ్వు కిందికి రావాలా. దేవుని దర్శనంతో నువ్వు జతపరచబడాలా. మన జీవితంలో మనకు తెలియకుండానే దేవుని దర్శనం నుంచి మనం దూరం అయిపోయి ఉంటే కనుక దేవుని అడగాల, తండ్రి మా జీవితాన్ని మీరు సరిచేయమని. హల్లెలూయా. కాబట్టి ఎడారి అనుభవంలో మీరు ఉన్నట్లయితే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి? మొట్టమొదటిది మనం చూసాము, ఒక బెల్ట్ మీకు ఉండాలి. సత్యం అనే ఆ దట్టిని మీరు ధరించుకోవాలి. దేవుని వాక్యం అనేది మీ ఎడారిలో కూడా దాన్ని మీరు వదిలిపెట్టకండి. మీరు ప్రార్థించినవన్నీ దేవుడు ఆలకించకపోవచ్చు, మీ రోగాలు ప్రార్థించిన వెంటనే తొలగిపోకపోవచ్చు. ఈరోజు నువ్వు ఆ దట్టిని ధరించుకోవడానికి నువ్వు ఇష్టపడితే నేను ఒకటే మాట చెప్తాను, నీ సమస్యను కూడా నువ్వు తీసుకొని రావాలా మందిరానికి. హల్లెలూయా. నీ సమస్యను, నీ బాధను, నీ వేదనను కూడా నువ్వు మందిరానికి తీసుకొని రావాలా. ఇక్కడ కూర్చోబెట్టు దాన్ని. నెక్స్ట్ బ్లెస్సింగ్ని నువ్వు మిస్ అయిపోకు. చాలామంది ఏమైపోతారో తెలుసా? ఎర్ర సముద్రం అనుభవం రాగానే అక్కడే కుప్పగూలిపోయి అక్కడే మూలకు పడుకుంటారు. ఇంకా పోయేది లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు స్ట్రెంత్ లేదు, నేను మందిరానికి రాను, ఇంకా దేవుడు నాకు లేడు అని చెప్పి అక్కడ కూర్చుంటారు. తర్వాత ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి. మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వాగ్దాన స్థలంలోకి 42 స్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని? 42 స్టేషన్స్. నువ్వు రామశీస్లో పడుకొని మొట్టమొదటి ప్రాంతంలోనే మోకాలు వంచి కూర్చుంటే ఎలా?
నువ్వు ఇంకా నడవవలసినటువంటి స్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపో. దేవా, ఈ పరీక్ష నేను దాటుకుంటూ పోతా. పర్వాలేదు నాయన, నీవు నాకు తోడుగా ఉంటే చాలు. నీ మేఘం నాకు ఉంది కదా, అగ్ని స్తంభం నాకు రాత్రి ఉంది కదా, నా వాతావరణం మార్చబడట్లేదు, నువ్వు నాకు తోడు ఉన్నంత కాలం, మన్నా ఇచ్చినంత కాలం నేను వచ్చేస్తాను, పద వెళ్దాం అనే మనసు కలిగి నువ్వు పరిగెడితే కనుక కానానికి నువ్వు త్వరగా నువ్వు చేరుకుంటావు. లేదా నువ్వు సనుక్కుంటూ గునుక్కుంటూ దేవుడు ఏం చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అన్నట్టు ఇదే సేమ్ రిపిటేషన్ నెక్స్ట్ 30 సంవత్సరాలు కూడా నువ్వు చేసుకుంటావు. ఇంట్లో ఏం మార్పు ఉండదు. నేను అంటున్నాను, మన జీవితంలో ఎటువంటి పొరపాట్లు చేస్తుంటే వచ్చే తరమునైనా మీరు నేర్పించండి, మీరు ఈ పొరపాటును మీరు చేయకండి. విశ్వాసాన్ని వారి జీవితంలో మీరు కృంభనింప చేయండి. వారు కూడా విశ్వాసమును పొందుకొని వారు స్థిరంగా ఉండాలా. మా నాన్న, మా తల్లి వారి దగ్గర నుంచి మీరు నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను ఒకటే మాట అంటాను, మనం మరణించినప్పుడు కదా, మనల్ని సమాధి చేయడానికి సిద్ధపడినప్పుడు మన కుమారులు, మన కుమార్తెలు మన గురించి మంచి విషయాలు చెప్పాలి. 2 మాటలు మాట్లాడంటే సిగ్గుపడ్డారు అనుకో, ఏం లేనట్టే అక్కడ. వాళ్ళ జీవితంలో అది కనిపించాలా. నా తండ్రి నాకు ఇది నేర్పించాడు, నా తల్లి నాకు ఇది నేర్పించింది, వారి జీవన శైలి నుంచి నేను ఇది నేర్చుకున్నాను, నాకు తెలియలేదు కానీ నా మాదిరి నా ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోగలుగుతాం ఆ సంగమా. హల్లెలూయా. లాస్ట్ వచనం ఒకటి చదివి మనం ముగించుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, ఏమడిగాడంట? ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పించమని అడిగిరి. చాలు. అంటే ఎడారిలో బ్రతుకుతున్నటువంటి యోహాను జీవితంలో దట్టి మాత్రమే కాదు, సత్యమనే దేవుని వాక్యము మాత్రమే కాదు, కానీ ఆయన పరలోకపు తండ్రితో ప్రార్థన చేసే గుణమును కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతున్నారంట, ప్రభువా, యోహాను ప్రార్థన వారి శిష్యులకు నేర్పించినట్లు మాకును నేర్పించు. హల్లెలూయా. ఈరోజు నీ పిల్లలు నువ్వు చేసే ప్రార్థనని చూసి వాళ్ళు కూడా అడగాల, అమ్మ నాకు ఇట్లా ప్రార్థన నేర్పించావా, నాన్న నాకు ఇలాగ కొంతమంది పిల్లలు వాళ్ళ జీవితకాలం అంతటిలో వాళ్ళ తండ్రి ప్రార్థన వినరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు రాదు. ఏం చెప్తారు తెలుసా? నేను స్వయంగా నేను ప్రార్థన చేసుకుంటాను, నా ప్రార్థనలో దూతలు కనిపిస్తారు. నిద్రలో నువ్వు కూర్చొని నీ కుటుంబంతో అధికారిగా ఇంట్లో ఉన్నప్పుడు నీ పిల్లల మీద నువ్వు చేయబెట్టి నువ్వు అధికారంతో నువ్వు ప్రార్థన చేయాలి. తండ్రి, ఈ బిడ్డలను మీరు దీవించండి. ఆ ప్రార్థనలు ఇది కూడా చేయాలి, నా వంటి స్వభావాలు వీడికి రాకూడదు నాయన. ప్రార్థన చేయాలి, ప్రభు దైవికమైనటువంటి స్వభావమే బిడ్డకు రావాలా. కొంతమంది అంటే నాలాగానే నా కొడుకు ఉండాలి. వద్దు, అస్సలు వద్దు. నేనైనా నా కుమారుల కోసం ప్రార్థన చేసినప్పుడు నాలాగా నువ్వు మార్చని ప్రార్థన చేయ. తండ్రి, నీ చిత్త ప్రకారం మార్చు. నాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ వాడికొద్దులే ప్రభువా, నీ చిత్తము వాడి జీవితంలో నెరవేర్చబడును గాక, యోసేపులాగా చెక్కబడును గాక, మారు మనసు పొందిన దావీదులాగా కట్టబడును గాక, మారు మనసు పొందినటువంటి పౌలు వలె కట్టునైనా వాడి జీవితం, అభిషేకింపబడినటువంటి పేతురులాగా వాడి జీవితాన్ని నేను మార్చునైనా. హల్లెలూయా. మనం చేసే ప్రార్థనలు బట్టి ఉంటుంది. ఈ వచనం ఉన్నటువంటి కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీక్ మనం క్యారీ ఆన్ చేద్దాం. అందరం లేచి నిలబడదాం. మనం ఈరోజు ఎడారి లాంటి అనుభవంలో ఉన్నట్లయితే భయపడకండి. వాక్యం అనే దట్టి నీకు తోడుగా ఉండును గాక. రెండవది, ప్రార్థన నీకు సహాయంగా ఉండును గాక. ఈ 2 విషయాలను నువ్వు మర్చిపోకు. ఎడారిలో ఉన్నావని తండ్రితో మాట్లాడడం నువ్వు మానివేయకు. నీ ప్రార్థనలకు జవాబు రాలేదని నువ్వు ప్రార్థన మానివేయకు. నీ ఆశలన్నీ దేవుడు నెరవేర్చలేదని నువ్వు సంఘానికి రావడం నువ్వు మానివేయకు. దేవుని సన్నిధిలో మీ హృదయాలను సమర్పించండి. ఈరోజు ఒక నూతనమైనటువంటి తీర్మానం మీరు తీసుకోవాలి. మీ ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు గనక నెరవేర్చుంటే గనక ఈరోజు మీరు ఇక్కడ బ్రతికి ఉండేవాళ్ళు కాదు. మీరు కోరుకున్నవన్నీ దేవుడు మీకు ఇచ్చుంటే గనక ఈరోజు మనం ఈ సంఘంలో నిలబడే వాళ్ళం కాదు. ఈరోజు మనం అడిగిందంత ఇవ్వలేదు గనక మనం ఈరోజు ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాం. అది దేవుని కృప. ఆయన తట్టు మనం చూద్దాం. ప్రియ సంగమా, మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఒక నూతనమైనటువంటి తీర్మానంతోనే ఈరోజు మీరు తిరిగి వెళ్ళాలి. విననట్టుగాను చెవులు మూసుకున్నటువంటి పరిస్థితుల్లో కావద్దు. దయచేసి మీరు గమనించాలి. కొన్నిటిని మీరు విసర్జించడానికి మీరు సిద్ధపడండి. బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన సుఖ సౌకర్యాలను తను విసర్జించాడు, కానీ దేవుని రాజ్యము తను చేరుకున్నాడు. ఈరోజు నీకు దేవుని రాజ్యం ముఖ్యమా? ఈ అల్పకాలపు భోగములు నీకు ముఖ్యమా? నీకు దేవుని రాజ్యము ముఖ్యమా? ఈ జీవితంలో నువ్వు బ్రతుకుతుండగా ఈ అల్పకాలపు అలవాట్లకు నువ్వు బానిసగా బ్రతకడం నీకు ఇష్టమా?
ఈ లోకము దాంట్లో ఉన్న సమస్తము మారిపోతుందంట. నిరంతరము నిలిచి ఉండేది నీ నడుముకు కట్టుకునే ఆ తట్టి మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం కుటుంబమా, మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చక్కటి ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభు. ఈ ప్రియ కుటుంబాన్ని మీ చేతిలోకి మేము అప్పగిస్తున్నాము తండ్రి. వీరిని నువ్వు ఎంతగానో ప్రేమించావు గనుకే 35 సంవత్సరాల క్రితము ఒక దీనదాసుని ప్రభువా కేరళ రాష్ట్రంలో నుంచి భాషను నేర్పించి ఈ ప్రాంతంలోకి నువ్వు పంపించావు నాయన ప్రభు. ఈ ప్రాంతమును, ఈ ప్రజలను నువ్వు ప్రేమిస్తున్నావు గనకే ప్రభు, దర్శనముతోనూ విత్తనముతోనూ ఒక వ్యక్తిని నువ్వు సిద్ధపరిచావు. ఎడారి లాంటి అనుభవం నుంచి నువ్వు నడిపించావు. ఎన్నో శోధనలో నలిగిపోయినా కానీ నీ వాక్యం అనే దర్శిని ప్రభు తన నడుములో కట్టుకొని స్థిరముగా నిలబడినందుకే ప్రభు ఈరోజు ఇంత విస్తారముగా సంఘమును నువ్వు నిలబెట్టావు కనుక నీకు వందనాలు ప్రభు. ఇక్కడ కూడి నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితంలో కూడా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నాయన మాకు తెలుసు నాయన, నువ్వు ఖచ్చితంగా ఒక ఎడారి లాంటి అనుభవంలో నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్తావు. అవును తండ్రి, యోర్దాన్లో మునిగినంత మాత్రాన ఎడారిని మేము మర్చిపోకూడదు, మేము బ్రతకకూడదు. కానీ ప్రభువా, మేము యోర్దాన్లో మునిగినటువంటి అనుభవాన్ని మేము మర్చిపోకుండా ఎడారిలో కూడా మా హృదయం నిండా కూడా నీ వాక్యమును దాచుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు బాప్టిజం ఇచ్చి యోహాను విసర్జించినట్లుగా మా జీవితంలో కూడా ప్రభువా నీకు ఇష్టం లేనటువంటి అలవాట్లను విసర్జించి ప్రత్యేకింపబడిన వారిగా, ప్రత్యేకించిన ఈ లోకంలో నుంచి మమ్మల్ని వేరు చేసేవారి నీ వాక్యం మాతో మాట్లాడుతుంది కనుక అటువంటి ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలతో ఈ లోకంలో జీవించడానికి ఉన్నటువంటి కృపను దయచేయండి తండ్రి. మా బలహీనతలను, మా తప్పితాలను మీరు మన్నించండి నాయన. కేవలము మనుషులుగా, బలహీన పాత్రలుగా ఈ జీవితంలో మేము మిగిలి ఉంటుండగా నాయన, మాకు మిగిలిన ఆయుష్కాలం అంతా కూడా నీ చిత్తమును నెరవేర్చే కృపను, భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. ఈరోజు మొదలుకొని నీ వాక్యము మా హృదయంలో మీరు స్థిరపరిచి మా జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పును మీరు కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఎడారిలో మేమున్నా కానీ వాక్యమును, ప్రార్థనను మేము మానకుండా, సహవాసమును మేము మానకుండా, సంఘములో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తైలమును మేము మానకుండా నాయన. అవును తండ్రి, ఇక్కడ విత్తబడుతున్నటువంటి వాగ్దానాలను మేము స్వీకరించకుండా ఉండకుండా నాయన, ఈరోజు మొదలుకొని ప్రతి ఆదివారము ప్రతి ప్రార్థన కూటికకును పరిగెత్తుకుంటూ వచ్చే కృపను మాకు దయచేయండి. గలిలీ నుంచి ప్రభు, లోకంలో నుంచి నాయన యోర్దాను అనే తగ్గింపులోకి మేము రావడానికి ఉన్నటువంటి కృపను, భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసయ్య, మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఈరోజు ఇక్కడికి చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబ జీవితాలను మీరు ఆశీర్వదించండి. వారి వ్యక్తిగత జీవితాలను మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగ రంగాన్ని మీరు ఆశీర్వదించండి. వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు. ఆర్థికమైనటువంటి సమృద్ధి వారి జీవితంలో కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేస్తుండగా వారి రొట్టెని, వారి నీటిని మీరు ఆశీర్వదించి వారి నుంచి రోగమును దూరం చేయమని వేడుకుంటున్నామని తండ్రి. ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా నీ దెబ్బల చేత, గాయముల చేత కలిగిన స్వస్థత వారి జీవితాలలో, వారి మనసులలో, వారి ఆత్మీయ జీవితాలలో కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభు. ఈ కుటుంబంలో ఎదుగుతున్నటువంటి వచ్చే తరము యవనస్తులు, దర్శనానికి వెలుపల పుట్టినటువంటి బానిసకు సంబంధించిన కుమారులు, కుమార్తెలుగా కాదు కానీ తండ్రి వాగ్దానపు కుమారులుగా, వాగ్దానపు కుమార్తెలుగా ప్రభు, అనాథలుగా కాదు కానీ దర్శనముతో జతపరచబడి తండ్రి గృహంలో ఎదిగే పిల్లలుగా వారిని అభిషేకించమని వేడుకుంటున్నాం. ఈరోజు మొదలుకొని వారిలో ఉన్నటువంటి కఠిన హృదయాలను మీరు తొలగించండి. ఈరోజు మొదలుకొని ప్రభ వారిలో ఉన్నటువంటి దురాత్మలను మీరు తొలగించండి. ఈరోజు మొదలుకొని ప్రభ వారిలో ఉన్నటువంటి మొండితనాన్ని, ప్రభ వారిలో ఉన్నటువంటి ప్రభు ఆ కఠినమైనటువంటి మనస్తత్వాన్ని మీరు తొలగించమని వేడుకుంటున్నాం. విధేయులుగాను, విధేయత కలిగినటువంటి ప్రజలుగాను జీవించడానికి నీ కృపను వారికి తోడుగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఈరోజు మాకు దయచేసినటువంటి అద్భుతమైనటువంటి నీ యొక్క పరలోకపు మన్నాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.